సో డాక్టర్, ఈ డైటింగ్ అండ్ వెయిట్ లాస్‌కి ఫర్టిలిటీ ఇంపాక్ట్ ఏంటి? అంటే ఈ ఫర్టిలిటీ డైట్ అని కూడా వింటూ ఉంటాం కదా! సో ఒకసారి దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో ఎక్సెసివ్ వెయిట్ లాస్ అనేది బాడీకి చాలా హార్మ్‌ఫుల్. ఎస్పెషల్లీ డైటింగ్ అంటే ఏంటంటే ఫుడ్ తినకపోవడం కాదు, కరెక్ట్ డైట్ తీసుకోవడం. సో మైక్రోన్యూట్రియంట్స్, మాక్రోన్యూట్రియంట్స్ బోత్ బాడీకి అనేది చాలా అవసరం. సో మైక్రోన్యూట్రియంట్స్ అసలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, మనకు ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి మనకు చాలా వరకు వచ్చేటివి ఏంటంటే కార్బోహైడ్రేట్స్. సో న్యూట్రిషన్ బాడీకి అందాలంటే, మంచి న్యూట్రిషన్ అందాలంటే ఇట్ షుడ్ బి అ బ్యాలెన్స్డ్ డైట్. సో వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్స్, నట్స్ కానివ్వండి తీసుకుంటే ఏంటంటే మన బాడీకి సరిపడే మైక్రోన్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి. మనం డైటింగ్ తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ప్రోటీన్ డైట్ అని అంటారు, లేకపోతే లో కార్బ్ డైట్ అని అంటారు. ప్లస్ ఇవన్నీ తీసుకుంటే ఏమవుద్దంటే ఇన్స్టెంట్గా వెయిట్ క్రాష్ అవ్వచ్చు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా బాడీలో హార్మోన్స్ అనేటివి చాలా డిస్రెగ్యులేషన్ అవుతుంది అనమాట. సో వీటితో ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, వెయిట్ లాస్ ఎక్సెస్గా అయినప్పుడు, ఎక్సర్సైజ్ ఎక్సెసివ్గా చేసినప్పుడు ఏంటంటే మనకు సడన్గా అమెన్యూరియా రావచ్చు, అంటే పీరియడ్స్ అనేటివి ఆగిపోవచ్చు, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ రావచ్చు, లేదా స్కిన్లో చేంజెస్ రావచ్చు. వెయిట్ లాస్ అవుతాం కానీ మన హెయిర్ ఫాల్ ఉంటుంది, ఆ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది మన లైఫ్లో. సో వీటన్నిటితో డెఫినెట్గా ఎగ్ కరెక్ట్ టైంకి ఓవ్యులేషన్ కాకపోవచ్చు. ఎస్, డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళకి బాడీ వెయిట్లో ఒక 5 to 10% తగ్గినా మనకి నార్మల్గా పీరియడ్స్ రెజ్యూమ్ అయ్యి ఓవ్యులేషన్ అయ్యి న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లనే మనకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోయి కూడా అసలు పీరియడ్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వెయిట్ లాస్ ఇస్ ఇంపార్టెంట్, కానీ మానిటర్డ్ వెయిట్ లాస్ ఇస్ ఇంపార్టెంట్. సో బాడీ వెయిట్ అనేది మనము 1 వీక్కి లెస్ దాన్ 1 kg, 0.5 to 1 kg రెడ్యూస్ అవ్వడం ఇట్ ఈస్ బెటర్. అలాంగ్ విత్ దిస్ మన న్యూట్రిషన్ని కరెక్ట్ కంట్రోల్లో చేసుకోవాలి. ప్లస్ అట్లనే మల్టీవైటమిన్స్ కానివ్వండి, ప్లస్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్లోకి వస్తే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకొని దాన్ని ఫాలో అయితే ఇట్ ఈస్ బెటర్ ఫర్ ద లైఫ్ స్టైల్.